నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా విశాలాంధ్ర పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఉద్యోగ సంఘాల ఉద్యమం హెచ్చరికతో జీపీఎస్ జీవో నిలిపేత, విచారణకు చంద్రబాబు ఆదేశం. గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తూ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ జీవోను తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఊరట చెందాయి. అంతకుముందు ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం తప్పదని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి. సిపిఎస్ ఉద్యోగ సంఘాలు కూడా మీడియా సమావేశానికి సిద్ధమయ్యాయి. దీంతో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు చేయడంతో జీపీఎస్ జీవోను తాత్కాలికంగా నిలిపివేశారట. జీపీఎస్పై గెజిట్ జారీ చేయడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఇది మొత్తానికైతే ఉద్యోగ సంఘాలకు సంబంధించి, ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘాలకు సంబంధించి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని ఒకటి గెజిట్ విడుదలైంది. ఆ గెజిట్ విడుదల పైన పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు రోడ్లెక్కిని ఆ గెజిట్ ప్రతులని తగలబెట్టారు. దానిపైన ఈ నెల 16, 17 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, దానిపైన ఉద్యమిస్తామని చెప్పి ఒక పిలుపునిచ్చి ఉద్యోగ సంఘాలే, ఉపాధ్యాయ సంఘాలు దానిపైన చంద్రబాబు నాయుడు గారు ఆరాధించారు. మొత్తానికి దాన్ని అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా పక్కన పెట్టారు. వాళ్ళ యొక్క ఉద్యమ ఫలితం, వాళ్ళు ఇచ్చిన పిలుపు, నిరసనకు పిలిపించారు, ఉద్యమానికి పిలిపించారు. ఆ పిలుపు నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఒక మెట్టు దిగింది అన్నట్టు. ఒక మెట్టు దిగి దాన్ని అయితే పక్కకు పెట్టింది, తాత్కాలికంగా పక్కన పెట్టిందట. మరి శాశ్వతమైన పరిష్కారం ఏం చూపిస్తారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో, ఎన్నికల ప్రచారం సందర్భంగా నేను పెన్షన్ స్కీమ్కి సంబంధించి శాశ్వతంగా పరిష్కారం నేను చూపిస్తాను, నాకు వదిలేయండి అని చెప్పిండు. మరి ఆయన ఏం చూపిస్తాడు ఏంది కానీ మొత్తానికైతే గెజిట్ అయితే పక్కన పెట్టారు. పక్కన పెడుతూ ఇంకొకటి గెజిట్ గురించి ఆరాధించారట. అసలు ఎట్లా ఇష్యూ అయింది గెజిట్ అని. కానీ ఎట్లా ఇష్యూ అయింది అనేది ఒక ముఖ్యమంత్రిగా తెలియకుండా, ప్రభుత్వానికి సంబంధించిన గెజిట్ విడుదల కాదు, చీఫ్ సెక్రటరీకి తెలియకుండా. విచిత్రం ఏంటంటే ఆయన అట్లా ఆరాధించినట్టు. ఎట్లా ఇష్యూ అయింది, ఇష్యూ చేసింది ఎవరు అని ఆగ్రహం వ్యక్తం చేసిందని కొన్ని మీడియా సంస్థలు రాసినాయి వార్తలు ఇవ్వాలి. కానీ అది కాదు, ఆయనకు తెలిసే ఉంటుంది. తెలవకుండా, ముఖ్యమంత్రికి తెలవకుండా గెజిట్ విడుదల అనేది ఉండదు. కానీ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వం వచ్చి నెలగొడ కాకుండా ఇట్లాంటి ఉద్యమాలకు మనం తావిస్తే వ్యతిరేకత వస్తుందనే ఒక ఉద్దేశంతో ఒక మెట్టు దిగి దాన్ని తాత్కాలికంగా ఆపారు. ఇది ఒక వార్తగా విశాలాంధ్ర ఇచ్చింది. ఇంకోటి, రాజ్యసభలో బీజేపీకి కష్టాలే, 86కు పడిపోయిన సంఖ్యాబలం, ఎన్డీఏకి వైసీపీ అవసరం తప్పనిసరి. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీకి రాజ్యసభలో మాత్రం మెజార్టీ తగ్గిపోయిందట. నామినేటెడ్ ఎంపికల్లో రాకేష్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్సింగ్, మహేష్ జట్మాల్ని పదవీకాలం శనివారంతో ముగియడంతో పెద్దల సభలో బీజేపీ బలం 86కు పడిపోయింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరిని నియమించారు. అనంతరం రాజ్యసభలో అధికార ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలిచారు. అయితే 4 ఎంపీల రాజీనామాతో రాజ్యసభలో బీజేపీ సంఖ్య 86కి చేరగా ఎన్డీఏ కూటమికి 101 మంది ఎంపీల బలం ఉంది. మొత్తం 245 సభ్యులు కలిగిన పెద్దల సభలో మెజార్టీ మార్కు 113గా ఉంది. ప్రస్తుత రాజ్యసభలో 225 మంది ఉన్నారు. మొత్తం 245 ఉంటుంది రాజ్యసభ ఎప్పుడైనా, కానీ దాంట్లో 225 మంది ప్రస్తుతం ఉన్నారు. 225 మందిలో ఆఫ్ అంటే మ్యాజిక్ ఫిగర్ 113 ఉండాలి. కానీ ఇప్పుడు పడిపోయింది. నిన్న ఒక 4 పదవీ కాలం అయిపోయింది రాజ్యసభకు సంబంధించి. 4 అయిపోతే 86 బీజేపీ సంఖ్య అయింది. రాజ్యసభ సభ్యుల సంఖ్య 86కు ఉంది. ఎన్డీఏ కూటమితో కలిపి 101 ఉంది. అంటే 113కి ఇంకా 12 స్థానాలు తక్కువ ఉన్నాయి. రాజ్యసభలో ఏదైనా బిల్లు, ఇంపార్టెంట్కి సంబంధించిన ద్రవ్య బిల్లు కానీ ఇట్లాంటి పాస్ కావాలంటే కంపల్సరీ రాజ్యసభలో పాస్ కావాలి. రేపు బడ్జెట్ కానీ ఏదైనా తప్పనిసరిగా వేరే పార్టీల మీద ఆధారపడే అవకాశం ఉంది. దాంట్లో స్పెసిఫిక్గా వైఎస్ఆర్సీపీ పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఎన్డీఏ కూటమికి వచ్చిందనేది ఒక వార్త రాశారు. ఎందుకంటే వాళ్ళకి 11 రాజ్యసభ మెంబర్లను వైఎస్ఆర్సీ బల్క్గా ఎక్కువ సంఖ్య ఉందో వాళ్ళకే ఇప్పుడు. అంటే అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి కాకుండా న్యూట్రల్గా తటస్థంగా ఉన్న పార్టీలలో ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి 11 ఎంపీలు ఉన్నాయి రాజ్యసభ మెంబర్లు. బీఆర్ఎస్కి కూడా ఒక 4 నుంచి 5 దాకా ఉన్నాయి. ఈ 2 కలిస్తే వాళ్ళకి అక్కడ ఈజీగా ఎన్డీఏ ప్రభుత్వం బిల్స్ పాస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి అయింది. కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఆధారపడాల్సి వచ్చింది రాజ్యసభలో. ఇది ఒక కీలక పరిణామం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 164 స్థానాలతో ఏర్పాటు చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొత్తానికి వైఎస్ఆర్సీకి సంబంధించిన ఈ 5 సంవత్సరాల్లో అనేక అక్రమాలు చేశారు. వాళ్ళపైన కేసులు పెడతాం, వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తామని పదే చెప్తున్నారు. ఒకవైపు వైఎస్ఆర్సీపీ ఉంటుంది, ఇది కక్ష సాధింపుల భాగమే, ఎట్లాంటి అవినీతి అక్రమాలు జరగలేదు. వాళ్ళు చేసేది కక్ష సాధింపై. జూన్ 4 నుంచి ఈ రోజు వరకు కూడా
ఎక్కడ పడితే అక్కడ విధ్వంసాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆస్తులపైన, వాళ్ళపైన అని చెప్పి. వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఒక రిలీఫ్ దొరికింది. ఎన్డీఏ కూటమి, ఎన్డీఏకి సంబంధించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ మద్దతు అవసరమైంది వాళ్ళకి. కాబట్టి ఇది ఈ దిశగా కక్ష సాధింపులు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది, అటు మోడీ, అమిత్ షా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో ఇలా అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి, బిల్స్ పాస్ కావాలంటే. తప్పనిసరిగా ఇలా వైఎస్ఆర్సీపీ ఎంపీల పైన ఆధారపడి ఉన్నట్టే అర్థం చేసుకోవాలి మనకి రాజ్యసభలో. ఇది విషయాలు అందరికి సంబంధించి. ఓకే, సాక్షి పేపర్ చూద్దాం. భూ బకాయింపు బుకాయింపు చేసిండు, బుకాయింపు అని చెప్పి చంద్రబాబు నాయుడు అట. శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు, జగన్ సంస్కరణలకు శ్రీకారం చుడితే స్కాములకు బాబే ఆద్యుడు. ఇది మొత్తానికి భూ సంస్కరణల పైన చంద్రబాబు నాయుడు గారు నేను శ్వేతపత్రం విడుదల చేసిండు. అంటే ఖనిజాలు ఎట్లా స్వహాయిని, మొత్తం సహజ వనరులకు సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. దాంట్లో మొత్తంగా ఆయన చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం బొక్కేసిండు సహజ వనరులు ఏపీలో అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో భూ సంస్కరణలు చాలా అద్భుతంగా తీసుకొచ్చిండు. అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి దాదాపు 25 లక్షల మందికి వాళ్ళకి పట్టాలు ఇచ్చిండు. గత 40-50 సంవత్సరాలుగా అసైన్మెంట్ ల్యాండ్స్ పొందారు, కానీ దానిపైన పూర్తి హక్కులు కానీ సర్వ హక్కులు లేవు. దాన్ని పట్టా చేయించుకునే అవకాశం లేదు, లోన్ తెచ్చుకునే అవకాశం లేదు, తనఖా పెట్టుకునే అవకాశం లేదు, అమ్మే అవకాశం లేకుండా. దాన్ని ఆయన ఒక పేదలు, ఎస్సీ ఎస్టీ సంబంధించి, దళితులకు సంబంధించి సంక్షేమాన్ని ఆలోచించి వాళ్ళకి పట్టాలు ఇచ్చిండు. అది భూ దోపిడీ కింద చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. మరి అది ఎట్లా భూ దోపిడీ అయింది అంటే, బడాబాబులకి, ఇండస్ట్రియలిస్టులకి, పెట్టుబడిదారులకి, ఈనాడు లాంటి రామోజీరావు సంస్థలకి ఇస్తేనే భూములు, అది అభివృద్ధి అన్నట్టు, అది విజన్ అన్నట్టు, అది అవినీతి లేదన్నట్టు చూపే ప్రయత్నం. అంటే రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్య రైతులకి, సన్నకారు రైతులకి, వాళ్ళకి సర్వ హక్కులు భూమిపైన కల్పించింది జగన్మోహన్ రెడ్డి. దాన్ని వీళ్ళు ఏం చెబుతున్నారు, అవినీతి అక్రమాలు జరిగినాయి, మొత్తం బొక్కేసిండు భూములు అంటున్నారు. ఎట్లా బొక్కేసినట్లయితే, బొక్కేస్తే ఎక్కడుందా రికార్డు అనేది ఇలా ఏపీలో ప్రజలు అడుగుతున్న పరిస్థితి. దానికి సంబంధించి ఆయన సమగ్ర భూ సర్వేను కూడా రద్దు చేసిండట. సమగ్ర భూ సర్వే అనేది దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది ఇవాళ. ఎందుకంటే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం సర్వేలు చేశారు, భూ సర్వే. దానివల్ల చాలా లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి, చాలా గొడవలు వస్తున్నాయి రైతుల మధ్య. కాబట్టి సమగ్రంగా మళ్ళొకసారి భూ సర్వే చేసి ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా, గడిచిన అప్పట్లో 100 సంవత్సరాల క్రితం ఎట్లాంటి టెక్నాలజీ లేదు, మాన్యువల్గా చేశారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుకొని జీపీఎస్ పద్ధతిలో సర్వే చేసి, సర్వే నెంబర్స్ కేటాయించి, వాళ్ళకి హద్దులు కేటాయిస్తే ఇట్లాంటి గొడవలు, లీగల్ ఇష్యూస్ కాకుండా ఉంటాయని ఒక ముందు చూపుతోని జగన్మోహన్ రెడ్డి భూ సమగ్ర సర్వే చేసిండు. అది తప్పు అంటాడు చంద్రబాబు నాయుడు గారు. అది తప్పు, దాన్ని రద్దు చేస్తాను. భూ సమగ్ర సర్వేలో దాంట్లో అవినీతి ఏముంటుంది, దానివల్ల ప్రజలకి లీగల్ ఇష్యూస్ రావు, గొడవలు పోతాయి, తగాదాలు పోతాయి తప్ప ఏమి నష్టం ఉంది అనేది అలా రైతాంగం అడుగుతుంది. దాన్ని రద్దు చేసిండు. దీని రద్దు వెనక పెద్ద మతలబు ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే భూ సమగ్ర సర్వే జరిగిద్దో, ఎప్పుడైతే అసైన్మెంట్ ల్యాండ్స్కి వాళ్ళకి పూర్తి పట్టా హక్కులు ఇస్తారో, వాళ్ళకి దళితులు, ఎస్సీలు, వాళ్ళకి పూర్తిగా భూమిపైన హక్కు వస్తుంది. అది ఒక భాగం. ఇంకోటి, భూ సమగ్ర సర్వే జరగడం వల్ల గ్రామాల్లో రైతాంగం ఎట్లాంటి గొడవలు ఉండవు. ఈ గొడవలలో రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి భూ కబ్జాలు జరిగే అవకాశం లేకుండా పోద్ది. మళ్ళీ దాన్ని ఎంటర్టైన్ చేసే కార్యక్రమాన్ని చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే భూ స్కాములు చేసిన ఆయన, స్కాములకి బాబువే ఆద్యుడు, సంస్కరణలకి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి అని ఒక వార్త రాశారు. భూములు, సహజ వనరులపై శ్వేతపత్రం విడుదలలో సీఎం చంద్రబాబు భూ సమగ్ర సర్వే రద్దు చేస్తున్నట్టు చెప్పారు. వైఎస్ఆర్సీపీ అనాలోచితంగా రీసర్వే చేపట్టింది. గతంలో నేను ఆ ప్రయత్నం తలపెట్టి విరమించుకున్నా. ఇకపై భూ యజమానులు వచ్చి కోరితే మినహా సర్వేలు చేయం. మీ భూమి కబ్జా చేస్తే ఫిర్యాదు చేయండి, వెంటనే తిరిగి ఇప్పిస్తాం. గుజరాత్ మోడల్లో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెస్తాం. వైఎస్ఆర్సీపీ అనాలోచితంగా రీసర్వే చేపట్టింది. గతంలో నేను కూడా ప్రయత్నం చేసినా విరమించుకున్నాను. అంటే గతంలో మీరు ప్రయత్నం చేసి విరమించుకున్నారు కాబట్టి అది ఎవరు చేయలేరు, అది ఎవరికి చేత కాదు, నాకు కాలేదు కాబట్టి అనే విధానంలో మరి రద్దు చేశారా? లేదు, సమస్యల పరిష్కారం అయితే కాబట్టి ప్రజలకు ఎప్పుడు సమస్యలు ఉండాలి, భూ తగాదాలు ఉండాలి, ఉంటేనే పార్టీలకి పబ్బం గడిచిద్దనే పద్ధతిలో రద్దు చేశారా? దానివల్ల ఏమి నష్టం, రద్దు అయితే చేశారు, ఏంటి నష్టం అనేది చెప్పలేకపోయారు. అనాలోచిత నిర్ణయం అన్నాడు. ఆ అనాలోచన నిర్ణయం వల్ల, భూ సర్వే వల్ల రైతులకు జరిగిన నష్టం ఏంటి
ఆ నష్టం వల్ల ఎన్ని వందల కేసులు వేల కేసులు కోర్టులలో ఫైల్ అయినాయి, అదే రికార్డు ఉందా? ఏం లేదు. అయితే ఇంకా సమస్యలు అక్కడికక్కడ పరిష్కారం అయినాయి, తగాదాలు తగ్గినాయి, గొడవలు తగ్గినాయి, కోర్టు కేసులు తగ్గినాయి. దాంట్లో ఉన్న డిఫెక్ట్ ఏందో చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి చేసిండు కాబట్టి నేను రద్దు చేస్తా, నేను గతంలో ఇనిషియేటివ్ తీసుకొని చేయలేకపోయాను కాబట్టి ఆయన చేసినట్టు పేరు రావద్దు కాబట్టి రద్దు చేస్తా అనే పందానా అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకున్నారు. ఎస్, మీరు చేసి ఉండొచ్చు, ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మీరు చేయలేకపోవచ్చు, దాంట్లో తప్పే ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు చేయని పని వేరే వాడు చేయొద్దు, వేరే వాళ్ళకి పేరు రావద్దు అనే పద్ధతిలో నేను అప్పట్లో చేసిన మొదలుపెట్టిన కానీ విరమించుకున్నా కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేస్తాడు అని దాన్ని అనాలోచితనే అంటున్నాను. ఎట్లా అనాలోచితనే అయితే సమాజం మొత్తం ముందుకు పోతుందా ఇనికిపోతుంది? అంటే మీరు 100 సంవత్సరాల క్రితం చేసిన సర్వేనే ఆధారపడతారా? ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న అడ్వాన్స్ ఆధునిక టెక్నాలజీ ప్రకారం సర్వే చేసుకొని గొడవలు లేకుండా ఊర్లలో తగాదాలు లేకుండా చేస్తారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఆయన అయితే దాన్ని అయితే రద్దు చేసిండు. సమగ్ర భూ సర్వేని భూమి పైన కబ్జా చేసినట్టు ఫిర్యాదు చేయండి, వెంటనే ఏడ తీసుకుంటారు? ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి ఏపీ ఏర్పడ్డప్పటి నుంచి ఉమ్మడి ఏపీ అనేక భూ తగాదాలు, వందల వేల కేసులు హైకోర్టు, సుప్రీంకోర్టు, లోయర్ కోర్ట్స్లో ఉన్నాయి. మీరు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాలి. మీరు కూడా 14.5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ భూ తగాదాలు ఉత్తగానే గవర్నమెంట్కి ఫిర్యాదు చేయగానే పరిష్కారం అయ్యేనా? అయితే అటు భూ సమగ్ర సర్వే అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇంకోటి, ఇకపై భూ యజమానులు వచ్చి కోరితేనే సర్వే చేస్తారట. అంటే భూ యజమానులు తల్ల బగల కొట్టుకొని గొడవలు పెట్టుకొని చేతులు కాళ్ళు ఎరగొట్టుకొని మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే అప్పుడు మీరు భూ సర్వే చేస్తారు. నివారణ చర్య చేయరు. గొడవ జరగకుండా, తగాదాలు జరగకుండా నివారణ చర్య చేసే కార్యక్రమం చేయట్లేదు అన్నట్టు. వాళ్ళు వచ్చి జుట్టు పట్టుకొని గొడవ అయి నా దగ్గరకు వస్తే నేను చేస్తా అంటాను చంద్రబాబు నాయుడు గారు. ఇది కాదు ప్రభుత్వం ఆలోచించాల్సింది. ప్రజలకి శాంతి భద్రతల విషయంలో కానీ గొడవలు జరగకుండా, కోర్టు కేసులు కాకుండా, గ్రామాలలో ఒక స్నేహపూర్వకమైన వాతావరణం రైతుల మధ్య ఉండాలంటే శాశ్వతమైన పరిష్కారం చూపాలి. సమగ్ర భూ సర్వే చేయాలి, ఎక్కడికక్కడ అద్దులు ఫిక్స్ చేయాలి, గొడవలు లేకుండా ఉంటాయి. మీరు గొడవ పెట్టుకొని నా కాడికి రాని నేను పరిష్కరిస్తా అంటే అది ఒక రకంగా ఎంకరేజ్ చేయటం అయింది గొడవల్ని. భూ సంస్కరణలతో ఏకంగా 25 లక్షల మందికి ప్రయోజనం జరిగిందట. పేదలకు పెద్ద ఎత్తున భూ పంపిణీతో పాటు అసైన్డ్, చుక్కలు, ఇనాము, అనాధీనం, లంక భూములు సాగుదారులకు లబ్ధి. ఇలా లక్షల మందికి మేలు చేయడం చంద్రబాబుకు దోపిడీగా కనిపిస్తుందా? అసలు దోపిడీ అంటే అమరావతి కుంభకోణం, విశాఖలో భూములు కబ్జా కాదా బాబు అని చెప్పి అడుగుతున్నారు. వాస్తవం ఇది. 25 లక్షల మంది దళితులు, ఎస్సీలు, ఎస్టీలకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్లు కొన్ని దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకున్న వాళ్ళకి హక్కులు కల్పించలే, జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అనేది అలా ఎవరైతే బెనిఫిట్ పొందారో ఆ 25 లక్షల మంది రైతులకు తెలుసు అనేది ఏపీలో ప్రజలు మాట్లాడుకున్నారు. అది ఎట్లా తప్పు అయింది, అది ఎట్లా అవినీతి అయింది, అందులో ఏముంది స్కామ్ అని చెప్పి అడుగుతున్నారు. ఒకరికి స్కాములు చేయాలి అని చేస్తే ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి వాళ్ళు రాస్తున్న పరిస్థితి. పేదలకు పెద్ద ఎత్తున భూ పంపిణీతో పాటు అసైన్డ్ భూములు, చుక్కల భూములు, ఇనాం భూములు, భూ ఆధీన భూములు, ఇట్లాంటి మొత్తం కూడా వాళ్ళకి అనాధీన భూములు, లంక భూములకి సాగుకు లబ్ధి ఇచ్చే విధంగా పట్టా ఇచ్చారు. దానికి లోన్ ఇచ్చే అవకాశం ఇచ్చారు. దాన్ని అవసరమైతే అమ్ముకునే అవకాశం, ఏదైనా పెళ్లిలో చదువులకో అవసరం ఉంటే అమ్ముకునే అవకాశాన్ని కూడా ఇచ్చారు. ఇది ఎట్లా తప్పైంది, దీంట్లో ఏం స్కామ్ ఉంది, దీంట్లో ఏం అవినీతి ఉంది అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. ఒకవేళ నిజంగానే దోపిడీ అని అనాల్సి వస్తే అమరావతిలో జరిగిందే భూదోపిడీ, విశాఖపట్నంలో జరిగిందే భూదోపిడీ. దాన్ని భూదోపిడీ అంటారు తప్ప కబ్జా అంటారు తప్ప దీన్ని అనరు. అదేవిధంగా మైనింగ్ విషయంలో చాలా కీలకంగా వ్యాఖ్యలు చేసిండు చంద్రబాబు నాయుడు. దానిపైన సాక్షి పేపరు మైనింగ్ ఆదాయం బాబు హయాంలో ఏటా 2,000 కోట్లే. జగన్మోహన్ రెడ్డి జగన్ వచ్చాక ఏటా 4,000 కోట్లు, 5 ఏళ్లలో మైనింగ్ ఆదాయం 10 కోట్లు పెరిగితే 19,000 కోట్లు దోపిడీ అంటూ అర్ధరహిత ఆరోపణలు. ఇసుకతో పారదర్శకంగా 4,000 కోట్లు రాబడి సమకూరిస్తే దోపిడీ జరిగినట్ట. మీ హయాంలో ఉచితం పేరుతో ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేకుండా చేస్తే దాన్ని ఏమంటారు? చాలా స్పష్టంగా కేటగిరికల్గా స్టాటిస్టిక్స్తో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో చేసిన పరిపాలనా కాలంలో మైనింగ్ ద్వారా 2,000 కోట్లు ఆదాయం వస్తే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో 10,000 కోట్లు, అంటే ఒక సంవత్సరానికే 2,000 కోట్ల ఆదాయం వచ్చింది. మరి దేన్ని అవినీతి అంటారు, దేన్ని స్కామ్ అంటారు? ఇసుక ద్వారా 4,000 కోట్ల ఆదాయం వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇస్తున్నాం అనే పేరుతో తెలుగుదేశం పార్టీల ఉచితాన్ని అడ్డం పెట్టుకొని టన్నులకు టన్నులు బయట అమ్ముకొని తెలుగుదేశం పార్టీ నాయకులు బాగుపడితే దాన్ని అవినీతి అంటారా? ప్రభుత్వానికి ఆదాయం సమకూరిస్తే దాన్ని అవినీతి అంటారా?
అని చాలా స్పష్టంగా సూటిగా అడుగుతున్నారు. మరి దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తో చూడాలి. ఇది మొత్తానికైతే బుకాయింపే చేసినట్టే అర్థమవుతుంది. ఈ బుకాయింపులో 25 లక్షల మంది అత్యంత సామాన్య సన్నకారు రైతులకి ఇగో ఈ నిర్ణయాల వల్ల చాలా లాభం జరిగింది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల. కానీ చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటిని రద్దు చేస్తా, భూ సర్వేని రద్దు చేస్తా, మరి వాళ్ళకి ఇచ్చిన పట్టాలను కూడా రద్దు చేస్తారు తెలియదు. కానీ రద్దు చేస్తే మళ్ళీ 25 లక్షల కుటుంబాల్లో మళ్ళా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ఆ భూమిపైన హక్కు ఉండే అవకాశం లేదు. గిరిజన బాలిక ఎక్కడా బాబు, 10 రోజులైనా ఆచూకలేని చిన్నారి, ఈ బాలిక పైన తెచ్చి చూపించు, ఈ బాలికనైనా తెచ్చి చూపించు పవన్ అని చెప్పి అడుగుతూ రాశారు. గిరిజన బాలిక ఎక్కడా బాబు అని చెప్పి రాశారు. దానికి సంబంధించి నాడు ప్రగల్భాలు పలికి నేడు మౌనముద్రలో సీఎం, డిప్యూటీ సీఎం, బాధిత కుటుంబాన్ని కనీసం పలకరించిన హోంమంత్రి అనిత, అసలు కుటుంబం దగ్గరికే వెళ్ళని నంద్యాల జిల్లా మంత్రులు, నిందితులకు కొమ్ము కాస్తున్న జిల్లా టీడీపీ పెద్దలు, కేసును పక్కదారి పట్టిస్తున్న పోలీసులు, వారం రోజులుగా పోలీసుల అదుపులో 3 నిందితులు, బాలికను అత్యాచారం చేసి హత్య చేసినట్టు తెలిపిన నిందితులు, బాలిక అదృశ్యం వెనక టీడీపీ సన్నిహితులు, అసలు దోషులను కాపాడేందుకే చంద్రబాబు ప్రభుత్వం పన్నాగం. ఇది దళిత బాలిక, గిరిజన బాలిక ఎక్కడ అని చెప్పి దాదాపు 7th రోజు జరిగింది. జూలై 7th రోజు ఒక 3 వ్యక్తులు 5వ తరగతి చదువుతున్న అమ్మాయిని, గిరిజన కూతురు అమ్మాయిని రేప్ చేసి చంపేసి కాలువలో పడేసిన అని చెప్పి చెప్పారు. దీనిపైన ఈ రోజు వరకు కూడా అడుగు ముందుకు పడలా. ఒక 3 అరెస్ట్ చేసినామని చెప్తున్నారు. అసలు అరెస్ట్ చేశారు 3 ఓకే, మరి ఆ బాలిక శవం ఉందా, బతికుందా, మనిషి ఉందా లేదా, ఉంటే ఎక్కడుంది, చంపేసిన అంటున్నారు, చంపేస్తే ఎక్కడ పడేశారు, కనీసం రికవరీ అయిందే డెడ్ బాడీ అనేది ప్రభుత్వం వైపు నుంచి సమాధానం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 34,000 మంది మహిళల్ని అపహరించారు, బాలికలను అపహరించారు అన్నారు. ఎక్కడ మరి దాని గురించి నెల అయింది. ఆ 34,000 మంది ఎక్కడ ఉన్నారు, నిజంగానే కిడ్నాప్ చేస్తే వాళ్ళ సంగతి ఏందో ఆచూకీ తెలిపారా? మరి కనీసం వాళ్ళ తెలిపారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక ఒక బాలిక హత్య చేయబడి నిందితులు మీ రిమాండ్లో, మీ కస్టడీలో ఉంటే ఇంతవరకు ఆ బాలిక డెడ్ బాడీ ఎక్కడ ఉంది చెప్పే పరిస్థితి లేదు. దీనిపైన నోరు ఎందుకు మెదపట్లేదు, మౌన ముద్ర ఎందుకు పాటిస్తున్నారు అటు చంద్రబాబు కానీ ఇటు డిప్యూటీ సీఎం కానీ అని చెప్పి ఒక వార్తని రాశారు. దీనిపైన మొత్తానికి అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండటం వల్లనే దీనికి సంబంధించిన విచారణ కరెక్ట్గా జరగట్లేదు. అసలు దోషులను తప్పించడానికి ఒక 3 మైనర్లని అరెస్ట్ చేయించారు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అసలు దోషులు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పించే కార్యక్రమంలో ఇంకొకరిని సరెండర్ అయ్యేటట్టు చేసి వాళ్ళు ఒప్పుకున్నట్టు చేశారు, అప్రూవర్గా మారేటట్టు చేశారు అనేది ఒక వాదన నడుస్తుంది. మరి దాంట్లో ఎంత నిజమో తెలియదు కానీ బయట చర్చ అదైతే అవుతుంది. అందుకే రాశారు కూడా, అసలు దోషులను కాపాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం పన్నాగం, బాలిక అదృశ్యం వెనక టీడీపీ సన్నిహితులు ఉన్నారు. ఆ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ సన్నిహితులు, వాళ్ళని కాపాడటానికి అమాయకులైన 3 మైనర్లు పిల్లల్ని బలి చేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈ రోజు వరకు కూడా మరి వాళ్ళు చెప్పారంటున్నారు ఎక్కడ ఏంది ఎట్ట జరిగింది, నిజంగానే వాళ్ళే చేసి ఉంటే డెడ్ బాడీ దొరకాలి కదా, అడ్రస్ లేదు. కాబట్టి దీని వెనక అసలు వీళ్ళు కాదు దోషులు, అసలు దోషులు వేరే వాళ్ళు ఉన్నారు. అసలు దోషులను కాపాడే ప్రయత్నంలోనే ఇంత డిలే జరుగుతుంది అనేది సాక్షి పేపర్లో వార్త. దీనిపైన ప్రజల్లో కూడా అక్కడ చర్చ జరుగుతుంది. ఈవెన్ అక్కడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీకి సంబంధించి ఒక్కళ్ళు కూడా పోయి వాళ్ళని సంజాయించిన పరిస్థితి లేదు. అంటే దీని వెనక ఏదో కుట్ర జరుగుతుందని ఒక కోణం అయితే కనపడుతుంది. నిన్ను చంపేస్తే మా నాన్న మేనేజ్ చేస్తారు, కంటికి గాయంతో బాధితుడట. ఇది ఎక్కడ, రాయలసీమ యూనివర్సిటీలో టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కుమారుడట. రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరిగిన గొడవలలో డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కుమారుడట. ఇగో ఈయన బెదిరించండి పాపం, బెదిరించి ఇష్టం వచ్చినట్టు కొట్టి నిన్ను చంపినా కానీ దిక్కు లేదు, చంపితే మా నాన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎస్పీ నుంచి సిఐ దాకా ఎస్ఐ దాకా మేనేజ్ చేస్తాడు. నువ్వు అంటే ఇతను ఏం చేసిండు, చూద్దాం. ఇది బయట వ్యక్తులతో కలిసి విద్యార్థిపై దాడి, చంపేస్తానంటే హెచ్చరిక. 3వ పేజీలో దీనికి సంబంధించిన వార్త ఉంది, చూద్దాం.
తెలుగుదేశం నాయకుడు కుమారుడు రాయలసీమ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ పీజీ సీనియర్ విద్యార్థి రాంప్రకాష్. ఈయన తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కొడుకు రాంప్రకాష్, సీనియర్ అట బయోటెక్నాలజీలో. సోమవారం వీరంగం చేసిండట. తన జూనియర్ విద్యార్థి జి సురేష్ బాబును బయట నుంచి వచ్చిన స్నేహితులతో కలిసి దూషిస్తూ తీవ్రంగా కొట్టాడు. బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఫేర్వెల్ పార్టీకి సంబంధించి డేటా సైన్స్ ల్యాబ్లో డెకరేషను, క్యాటరింగు, సౌండ్ సిస్టమ్ పనులు తాను చెప్పినట్టు చేయలేదని సురేష్ బాబు మీద రాంప్రకాష్ దాడి చేసింది. ఇది ఎక్కడ గొడవ? బయోటెక్నాలజీలో ఈ సురేష్ బాబు జూనియరు, ఆ రాంప్రకాష్ సీనియరు. ఆ రాంప్రకాష్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కొడుకు. వాళ్ళ ఫేర్వెల్ పార్టీలో జరిగే డెకరేషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, అదే డీజే గీజే సౌండ్స్, దాంట్లో ఏదో వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టిండట. కొడితే ఇతను పోయి కంప్లైంట్ ఇవ్వడానికి పోయింది పోలీస్ స్టేషన్కి. కంప్లైంట్ గంట ఇస్తే అంటే కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ఉత్తగా కొట్టిన కానీ నువ్వు కంప్లైంట్ ఇస్తే చంపి పడేస్తా, నిన్ను చంపినా కానీ నన్ను ఎవడు ఏం చేయలేడు, ఎస్పీ స్థాయి నుంచి కింద కానిస్టేబుల్ స్థాయి వరకు మా నాన్న మేనేజ్ చేస్తాడు, తెలుగుదేశం పార్టీ రూలింగ్ పార్టీ నాది, నా బలం అది అని చెప్పి బెదిరించిండు. దీనిపైన మరి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థిని ఇట్లా కొట్టి బెదిరించి నీ అంతు చూస్తాను, నిన్ను చంపినా దిక్కులేదు, ఇప్పుడు కొట్టడం కాదు చంపుత కూడా అవసరం అయితే అని బెదిరించిండట. నువ్వు పోలీస్ స్టేషన్లో కేసుకి ఎట్లా పెడితే నిన్ను చంపేస్తా, చంపిన తర్వాత నాకు మా నాన్న మేనేజ్ చేస్తారని చెప్పిండట. ఇది జరుగుతుంది. మరి ఈ దాడుల పైన, ఇట్లాంటి వ్యవహారాలపైన అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించితే బాగుంటుంది. మరి వాళ్ళు స్పందిస్తారా? దీన్ని వెనకేసుకొస్తారా? తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకుడు కాబట్టి లేదు రాంప్రకాష్ తప్పు చేయలేదు, కొట్టాల్సిందే, కొట్టడమే కరెక్టు, అసలు కొట్టడం కాదు చంపడం కరెక్టు వాడు అన్నట్టు అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఇది ఒక వార్త. ఇది ఓకే. ఇంకొకటి వరుస చూద్దాం దీంట్లో. ఒక్క ఇల్లు కట్టని చంద్రబాబు 30 లక్షల ఇళ్ళు ఇచ్చిన జగన్పై విమర్శల. దేశ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇచ్చి గృహ నిర్మాణాలు సైతం చేపట్టిన పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై చంద్రబాబు బురద జల్లేందుకు సాహసించారు. పేదలకు 1 సెంటు భూమి ఇవ్వని చంద్రబాబు 72,000 ఎకరాల్లో 17,000 కాలనీలు నిర్మించి పేదలకు పంచడానికి కుంభకోణంగా అభివర్ణించడం అంటే ఆకాశం ఉమ్మి వేయడాన్ని విశేషులు పేర్కొంటున్నారు. కాలనీల కోసం 25,000 ఎకరాలు సేకరించగా మరో 25,000 ఎకరాలు ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి కాలనీలు కట్టించారు. అమరావతిలో పేదలకు 50,000 ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టుకెళ్లి అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది కాదా? పేదల సొంతింటి కలను నెరవేర్చే ఇళ్ల యజ్ఞం అడ్డుకొని ఇప్పుడు నీతి సూక్తులు చెప్పడం విస్మయం పరుస్తుంది. కనీసం ఆధారాలు లేకుండా భూసేకరణలో 1,000 కోట్లు అవినీతి జరిగిందని సీఎం స్థాయి వ్యక్తి దిగజారుడు ఆరోపణ చేయడం తగున. 31 లక్షల మంది పేదలకు మంచి జరిగిన విషయాన్ని కప్పిపుచ్చుతూ ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి 10,000 ఎకరాలను బలవంతంగా లాక్కున్నారంటూ తప్పుడు ఆరోపణ చేయడం సిగ్గుచేటు కాక మరేమిటి అని చెప్పి 31 లక్షల మంది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయింది? 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిండు, అది కన్వీనియన్స్ డీడ్స్. దాంతోపాటు కొన్ని లక్షల మందికి ఇళ్ల నిర్మాణం చేసి కాలనీలు వాళ్ళకు అప్పచెప్పిండు. దాంట్లో అవినీతి జరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం సిగ్గుచేటు అని చెప్పి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది. మీరు 1 సెంటు భూమి ఏ రోజు కూడా పేదలకు ఇవ్వకుండా బడాబాబులకి పెట్టుబడిదారుల పేరుతోని పెట్టుబడిదారులకి 1,000 ఎకరాలు కట్టబెట్టి నేను పేదలకి 31 లక్షల ఎకరాలు 31 లక్షల మందికి మేలు చేస్తే దాన్ని అవినీతి అంటారు. దీన్ని మరి ఏమంటారు? అసలు ఎట్లా అవినీతి అంటారు? అసలు మీ ఆలోచన విధానం ఏంది? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పేదలకు పట్టాలు పంపిణీ చేస్తే అవినీతి అనే పరిస్థితి సమాచారం తెలుసుకున్నాడా, కావాలని అంటున్నా తెలియదు కానీ అని చెప్పి ఒక వార్త. ఇది పేదలకి పంపిణీ చేసిన ఇళ్ల గురించి. గీతం కబ్జాలు గుర్తులేవా? శ్వేతపత్రం పేరుతో తనకు నచ్చిన అబద్ధాల ముద్ర వేసిన సీఎం చంద్రబాబు విశాఖలో భూములు మింగేసిన అనకొండలు టీడీపీకి చెందినవేనని విషయాన్ని కప్పిపించేందుకు విఫల యత్నం చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం లీజుకిచ్చిన
తప్పేనంటూ అసత్యాలు వల్లవేశారు. టీడీపీ అనకొండల నుంచి మార్కెట్ ధర ప్రకారం 5,000 కోట్ల విలువైన 430 ఎకరాల భూమిని గత ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. గీతం పేరుతో 500 కోట్ల విలువైన 42 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో 40 ఎకరాలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. స్టూడియోల భూములపై అవగాహన ఉందా? హయగ్రీవా పైన అబద్ధాలు. గీతం యూనివర్సిటీ అని విశాఖపట్నంలో ఉంటుంది. గీతం విద్యా సంస్థలు సంబంధించి దాంట్లో దాదాపు 42 ఎకరాల భూమిని కబ్జా చేశారట. ఆ కబ్జా ఎప్పుడు చేశారు? తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 19 మధ్యలో. దానిపైన వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అత్యంత కాస్ట్లీ భూమి విశాఖపట్నంలో. అది తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని అనుకున్నారు. ఆ గీతం యూనివర్సిటీ వెనక వాళ్ళ హస్తం ఉంది కబ్జాలు వెనకని. అప్పట్లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం రికవరీ చేసింది, ఆ భూమిని వెనక్కి తీసుకుంది. దానిపైన మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారి శ్వేతపత్రంలో అది ఎక్కడ లేదు. గీతం యూనివర్సిటీ ఇట్లా కబ్జా చేసింది, దాన్ని ప్రభుత్వం రికవరీ చేసింది అనే మాటను ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే దాని వెనకున్నది తెలుగుదేశం పార్టీ కాబట్టి చెప్పలేదు. అది మీకు గుర్తు లేదా, కనపట్టలేదా, గుర్తుకు రాలేదా అని చెప్పి అడుగుతూ క్వశ్చన్ మార్క్ వేస్తూ అడిగింది సాక్షి పేపర్. ఓకే, జగన్ ప్రభుత్వం ఉత్తమ విధానాలపై ఎన్హెచ్ఎం వర్క్షాప్లో చర్చట. నేషనల్ హెల్త్ మిషన్ వర్క్షాప్ జరిగిందట. దాంట్లో జగన్ ప్రభుత్వానికి సంబంధించి ఉత్తమ విధానాలపై చర్చ జరిగిందట. ఎక్కడ? ఇది అమరావతిలో. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో సోమవారం ప్రారంభమైన నేషనల్ హెల్త్ మిషన్ 3వ రీజనల్ వర్క్షాప్లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానవ వనరుల కొరతకు తావు లేకుండా గత ప్రభుత్వం అమలు చేసిన ఉత్తమ విధానాలపై చర్చించారట. 2 రోజులు నిర్వహించిన ఈ వర్క్షాప్లో ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఏపీ సహా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో వివిధ రాష్ట్రాల్లో అమలుపరిచిన ఉత్తమ విధానాలపై ఈ వర్క్షాప్లో చర్చించారు. ఈ మేరకు వైద్య రంగంలో మానవ వనరుల అంశానికి సంబంధించి గడిచిన 5 ఏళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీలో అనుసరించిన విధానాలపై వైద్య శాఖ ప్రజెంటేషన్ ఇచ్చిందట. 5 ఏళ్లలో సుమారు 53,000 మందికి పైగా ఉద్యోగాలు భర్తీ చేశారు. 0 వేకెన్సీ పాలసీని తెచ్చి వైద్య శాఖలో ఎప్పుడు ఏర్పడే ఖాళీని అప్పుడే భర్తీ చేపట్టేలా అత్యవసర అనుమతులు ఇవ్వడంతో పాటు నియామకాల కోసం ప్రత్యేకంగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుని ఏర్పాటు చేశారు. అంతేగాక స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల భర్తీ కోసం పలు దఫలుగా వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఇతర రాష్ట్రాల్లోని వైద్యులను ఆహ్వానించి పోస్టులు భర్తీ చేశారు. ఈ అంశాలన్నింటినీ వైద్య శాఖ వివరించినట్టు సమాచారం. అదేవిధంగా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణకు కోసం నాటి సీఎం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానంపై కూడా చర్చించినట్టు తెలిసిందట. నేషనల్ హెల్త్ మిషన్ అని 3వ రీజనల్ సమావేశం విజయవాడలో జరిగింది. దాదాపు 10 రాష్ట్రాలకు సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నట. దాంట్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో పాటించిన విధానాలపై చర్చ జరిగిందట. మానవ వనరులకు సంబంధించి అంటే ఆ స్టాఫ్ రిక్రూట్మెంట్కి సంబంధించి హాస్పిటల్లో ఉంటాయి చాలాసార్లు, కానీ డాక్టర్లు ఉండరు. హాస్పిటల్లో ఉంటాయి చాలాసార్లు, నర్సులు ఉండరు. ఒకటి ఉన్న పరిస్థితుల్లో ఉంటే అట్లా ఉండొద్దు. ఇది అత్యవసరమైన పరిస్థితి. ఆరోగ్యం అనేది తప్పనిసరిగా 100% స్టాఫ్ ఉండాల్సిందే. అది డాక్టర్లా, నర్సులా, ఇంకోళ్ళ, XYZ ఏదైనా కానీ అని చెప్పి ఎప్పటికప్పుడు ఖాళీ అయిందంటే ఇమీడియట్గా నింపే కార్యక్రమాన్ని తీసుకుంటూ వాకిన్ ఇంటర్వ్యూలు పెట్టిండు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డును ఒకదాన్ని ఫ్రేమ్ చేసిండు. అత్యవసరమైన అనుమతుల కింద దాన్ని మోస్ట్ అర్జెంట్ కింద ఇమీడియట్లీ వేకెంట్ అవుతుందంటే ఎమ్మటే భర్తీ చేసే ప్రక్రియని హెల్త్ డిపార్ట్మెంట్లో మొత్తం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా అట్లా హ్యూమన్ రిసోర్స్ని యూటిలైజ్ చేసుకోవడంలో, రిక్రూట్మెంట్ చేసుకోవడంలో ఒక టాప్ ప్రయారిటీగా తీసుకుందని చెప్పి దానిపైన చర్చ జరిగిందట. ఒక పాజిటివ్ చర్చ. దీనివల్ల ప్రజల ఆరోగ్య విషయంలో చాలా ముందుకు, ప్రజల ఆరోగ్య విషయాల్లో చాలా మంచి జరిగింది అని చెప్పి స్పెషలిస్ట్ డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్స్ అనే స్కీములు కూడా పెట్టడం వల్ల ప్రజలకు చాలా మేలు జరిగింది, మంచి జరిగిందనే విషయం పైన కూడా చర్చ జరిగిందట నేషనల్ హెల్త్ మిషన్లో. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఓకే, ఆంధ్రప్రభ చూద్దాం. భూమాఫియాను వదలం, త్వరలో గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు, కబ్జాదారులపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ, వైసీపీ పంచభూతాలను మింగేసింది, కొండల్ని మింగి అనకొండగా సహజ వనరులు కొల్లగొట్టింది, 5 ఏళ్ల భూ విధ్వంసంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. భూమాఫియాను వదలడట. ఏ భూమాఫియాని అని ప్రజలు అడుగుతున్నారు. ఏ భూమాఫియాని? బడాబాబులు చేసిన భూమాఫియాని వదలరా, బక్క రైతులు చేసిన భూమాఫియానే.
బక్క రైతులు ఉండటానికి ఒక 100 గజాల్లో 50 గజాల్లో ఒక గుడి చేసుకోవడానికి చేసే దాన్ని మీరు భూమాఫియా అంటున్నారా? లేదా బడా బాబులు తెలుగుదేశం పార్టీ లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పార్టీలను అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు చేసే భూమాఫియాని అరికడతారా? మీరు ఏ మాఫియాని అరగడతారు, ఎవరికి మేలు చేస్తారు అనేది అలా ఏపీలో ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించిండు. దాన్ని మీరు భూమాఫియా అంటున్నారు. మరి మీరు అంతకంటే ముందున్న 5 సంవత్సరాల్లో పేదలకు 1 సెంటు భూమి ఇవ్వలేదు, ఇల్లు కట్టించే కార్యక్రమం చేయలేదు, పేదల అసైన్డ్ భూములకి పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిండు. మరి దేన్ని మీరు భూమాఫియా అంటున్నారు, దేన్ని పేదలకు మేలు చేసినట్టు అంటున్నారు అనేది అలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. భూమాఫియాని వదలనంటున్నారు. ఏ భూమాఫియా? బక్క రైతులు, రెక్కాడితే కానీ డొక్కాడిన రైతులకు సంబంధించిన భూమి ఏదన్నా 1 సెంటు 1/2 సెంటు తీసుకొని దాంట్లో ఒక ఇల్లు వేసుకుంటే దాన్ని మీరు సహించరా? లేదంటే బడాబాబులు పెట్టుబడిదారుల పేరుతో వేల 100 ఎకరాలు ప్రభుత్వ అనుమతితోని లీజులకు తీసుకున్న వాళ్ళనే, లేదా గీతం యూనివర్సిటీ లాంటి దాదాపు 42 ఎకరాలు కబ్జా చేసిందట, అట్లాంటి బాబులను వదలరా? మరి అట్లాంటి బాబులనే మీ కనుసనాల్లో పెట్టుకుంటారు. పేద బిక్కి బడుగు బలహీన వర్గాలు చేసిన దాన్ని చేయరా? ఇగో కిందనే ఇచ్చిండు భూమాఫియాను వదలమని పైన ఇచ్చిండు, కింద ఇచ్చిండు. ఏపీలో పెట్టుబడులకు జిందాల్ సంసిద్ధత. ముఖ్యమంత్రి చంద్రబాబుతో జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ భేటీ. ఇగో ఈ జిందాళ్ళు కోట్లు వేసుకున్న వాళ్ళు, ఏసీలు ఉంటోళ్ళు వస్తారు, వాళ్ళకి బొక్యాలు ఇస్తారు, శాలువాలు కప్పుతారు, వాళ్ళకు భూములు సంతర్పణ చేస్తారు. కానీ రెక్కాడితే డొక్కాడిని ఎస్సీ ఎస్టీ దళితులకు సంబంధించిన కనీసం ఉండటానికి ఇల్లు లేని వాళ్ళకి కనీసం 1 సెంటు జాగా ఇచ్చే సాహసంగానే ఆలోచన కాదు చేయరు అనేది అలా ఏపీలో ప్రజలు. మొత్తం ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే దేశాల నుంచి ప్రైవేటు పెట్టుబడిదారుల నుంచి లాభాల కోసం వ్యాపారం చేసే వాళ్ళ కోసం మీరు ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేస్తారు తప్ప పేదలు బతకడానికి అవసరమైన భూమిని కనీసం ఇచ్చే కార్యక్రమం చేయరు అనేది ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. వైసీపీ శత్రువు కాదు, రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. వారి విధి విధానాలపైనే పోరాటం ఉండాలి, వ్యక్తిగతం కాదు. జనసేన బలం 20% పెరిగింది. నామినేటెడ్ పదవులకు అనుగుణంగా పార్టీల మధ్య పంపకాలు. క్రమశిక్షణ రాహిత్యంతో తలనొప్పులు తీసుకురావద్దు. ఇష్టానుసారంగా ప్రవర్తించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవు. వారంలో 1 రోజు కేంద్ర కార్యాలయంలో వినతులు స్వీకరించాలని ప్రజాప్రతినిధులు ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. వైసీపీ మనకు శత్రువు కాదు, ఓన్లీ రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. విధానాలపైన పోరాటం ఉండాలి, విధానాలపైన విమర్శలు ఉండాలి తప్ప వ్యక్తిగత అంశాలపైన వ్యక్తిగతంగా కాదు. మన బలం ఇలా జనసేన బలం 20% పెరిగింది. దాని అనుగుణంగానే నామినేటెడ్ పదవుల్లో మనకు అవకాశాలు వస్తాయి. అదేవిధంగా క్రమశిక్షణ చర్యలు, అద్దు మీరితే ఎవరిపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిండు. ఇది ఒక వార్త. జీపీఎస్ జీవో ఎలా వచ్చింది? గెజిట్ నోటిఫికేషన్ జారీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, జీవో నిలుపుదల విచారణకు ఆదేశం. జీపీఎస్ జీవో తెలవకుండా వచ్చిండు. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ముఖ్యమంత్రి తెలవకుండా గెజిట్ కానీ జీవో వస్తే వచ్చింది అంటే మీరు సమర్థులా అసమర్థులా? ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తెలవకుండా గెజిట్ జీవో వచ్చింది, ఎట్లా వచ్చిందని మీరు ఆరాధించే పరిస్థితికి వస్తే మీ వెనక కన్నం వేసి గోతులేసి తవ్వినా కానీ మీరు కనిపెడతారా రేపు అనే పరిస్థితి కూడా అనుమానం అవుతుంది. ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉండి ఒక ముఖ్యమైన జీవో, ఒక ముఖ్యమైన గెజిట్ వచ్చేటప్పుడు కనీసం ముఖ్యమంత్రి నోటీస్కి లేకుండా ఎట్లా వస్తుంది బయటికి? ఆయన అడుగుతుండు ఎట్లా వచ్చింది, దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేయండి అని. అసలు మీకు సంబంధించిన ప్రభుత్వం ఇచ్చే జీవోలో ముఖ్యమంత్రి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితికి వచ్చిందంటే ఇక ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. లేదంటే మీకు తెలిసే వచ్చింది కాబట్టి ఇటు రివర్స్ వచ్చింది, ఇటు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి, నిరసనకు పిలిపించిన ఉద్యమానికి పిలిపించినాయి కాబట్టి నాకు తెలవదు అనే పద్ధతిలో దాన్ని డ్రాప్ కావటం కోసం అట్లా చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నరా అనేది ఇలా చర్చ. నిజంగా తెలవకుండా వచ్చిందా లేదు తెలిసి వచ్చే తెలవదని నటిస్తానరా, ఎందుకంటే పరువువాది కాబట్టి అనే విషయం పైన కూడా చర్చ జరుగుతుంది. భాగ్యనగరంలో భారీగా డ్రగ్స్ దందా, సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్ అట. 200 గ్రాముల కొకైన్ పట్టువేత, డ్రగ్స్ విక్రయిస్తున్న మరో 4 అరెస్టు. ప్రధాన నిందితుడు నైజీరియన్. పరారీలో మరో 2 డ్రగ్స్ సప్లయర్స్ వినియోగదారుల్లో విఐపీలు కూడా ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడట. ఈయన 200 గ్రాముల కొకైన్ దొరికిందట. పెద్ద దందా నడుతున్నాడు. దీంట్లో నైజీరియన్ని ప్రధాన నిందితుడు నైజీరియన్, ఆయన్ని పట్టుకుంటూ ఈయన కూడా అరెస్ట్ చేశారు. మొత్తానికైతే హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్, గంజాయి దీనికి సంబంధించిన మాఫియా పెద్ద ఎత్తున నడుతుంది. ఆ మాఫియా వల్లనే ఇవాళ రేపులు, మర్డర్లు ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి. దీన్ని నిలువరించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన వారంలో ఏం చెప్పిండు, ఉక్కు పాదం మోపుతూ డ్రగ్స్ అనే పదం
వినపడకూడదు తెలంగాణలో. వినపడకూడదని ఎంత స్థాయిలో అయితే గట్టిగా ఆయన చెప్పిండో అంతే స్థాయిలో గట్టిగా వినపడుతుంది బయట. ఇగో సినీ నటుడు వీఐపీలకు సంబంధించిన వినియోగదారులు ఉంటారట సప్లయర్స్ దగ్గర. ఈ కొకైన్ డ్రగ్స్ సప్లై చేసే సప్లయర్స్ దగ్గర వినియోగదారుల లిస్టులో వీఐపీల పేర్లు ఉన్నాయట, వాళ్ళ కాంట్రాక్ట్స్ ఉన్నాయట. మరి ఆ వీఐపీలు ఎవరో బయటకు వస్తే వాళ్ళ పరుగు పోతేనన్నా ఇంకో చేయడు, కానీ వాళ్ళ బయటికి తెస్తారా? ఆ సాహసం ప్రభుత్వాలు చేస్తాయా? వీఐపీలని ఎప్పుడు కాపాడే ప్రయత్నం చేస్తారు, వాళ్ళని కాపాడుతూ ఇంకొకటి బలి చేసే కార్యక్రమం చేస్తారు. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. ఐదు కోట్ల మంది ఆకాంక్షలు తీర్చాలని ప్రధాని కోరతా, రైల్వే జోను విశాఖ ఉక్కు ఉద్యోగాల కోసం మాట్లాడతా, ఇది సమిష్టి విజయం, తెదాపా భాజపాలను తగ్గించి మాట్లాడద్దు, జనసేన ప్రజాప్రతినిధులు ఆచితూచి వ్యవహరించాలి, అర్హతలకు తగ్గట్టు నామినేటెడ్ పోస్టులు ఇస్తాం, పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలకు సన్మానం కార్యక్రమంలో చెప్పిండట. 5 కోట్ల మంది ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రధాని కోరుతారట. ఏంటి 5 కోట్ల మంది ఆకాంక్షలు అంటే ఆయన చెప్పిన భాషలో రైల్వే జోన్ అట, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయకుండా ఆపటం, ఉద్యోగాల కోసం మాట్లాడుతారట. ఇవన్నీ రొటీన్ డైలాగులే. ఇది కాదు 5 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షించేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని అడుగుతున్నారు. దాని గురించి మీరు మాట్లాడట్లా, ఇటు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లా. అటు బీహార్లో ఉన్న నితీష్ కుమార్ గారు 12 మంది ఎంపీలే ఉన్నారు, మనకి ఇవాళ 21 మంది ఎంపీలు ఉన్నారు మీ పార్టీకి మొత్తం కలిపితే. 12 మంది ఉన్న ఎంపీలు ఉన్న నితీష్ కుమారే కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తాడు, మాకు 1,00,000 కోట్లకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి లేదా ప్రత్యేక హోదా ఇవ్వండి అని. మరి మీకు 21 స్థానాలుండి మీ పైన ఆధారపడి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే కనీసం మాట్లాడే సాహసంగానే ఆలోచన చేయట్లే. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నా 5 కోట్ల మంది ఆకాంక్షలు నెరవేర్స్తా అని. 5 కోట్ల మంది ఆకాంక్షలు విశాఖ ఉక్కు ఒకటే కాదు, ఉండాలి అది కూడా. విశాఖ ఉక్కుతో పాటు ప్రత్యేక హోదా ప్రధాన ప్రయారిటీ, అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు ఈ ప్రధానం. కానీ మీరు విశాఖ రైల్వే జోను, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈ చిన్న చిన్న చదువుతారు, అసలే పెద్దవి వదిలేశారు, కావాల్సింది వదిలేశారు. ప్రత్యేక హోదా కావాలి, అమరావతిని నిర్మించాలి, పోలవరాన్ని నిర్మించాలి, దాంతోపాటు రైల్వే జోను, విశాఖ ఉక్కు ఇవి ఉన్నాయి. మరి ఆ మేరకు ప్రధాని పైన ఒత్తిడి తెస్తాడా లేదా అనేది చూడాలి. ఇది ఒక వార్త. ఆడపిల్లల పట్ల అనిశ్చితంగా ప్రవర్తిస్తే వారికి అదే చివరి రోజట హోంమంత్రి అనిత చెప్తున్నారు. ఆడపిల్లల పైన అనిశ్చితంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు, అనిశ్చితంగా కాదు, రేప్ చేసి కాలువలో పడేశారు ముచ్చమర్రిలో. దాదాపు వారం 10 రోజులు అవుతుంది. వాళ్ళకి అదే చివరి రోజు కాలే, వాళ్ళ జైల్లో మంచిగా పంచపక్ష పరవానాలు తింటున్నారు. కానీ అసలు ఆ జైల్లో ఉన్న వాళ్ళు నిజమైన నిందితులా కాదా, దాని వెనక వేరే అసలు నిందితులు తప్పియటానికి వీళ్ళని పెట్టారా అనేది పెద్ద అనుమానం. మీరేమో ఒక హోంమంత్రికి ఏం చెప్తున్నారు, ఆడపిల్లల పైన అనిశ్చితంగా ప్రవర్తిస్తే వాళ్ళకి అదే చివరి రోజు అంటున్నారు. చివరి రోజు అయిందా? ముచ్చమర్రిలో అనిశ్చితంగా ప్రవర్తించినోడేం జైల్లో ఉండు, ఎవరైతే బాధితురాలు ఉందో ఆమె డెడ్ బాడీ కూడా కనీసం తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఎవరికి చివరి రోజు అయింది? రేప్ చేయబడ్డా, హత్య చేయబడ్డా, అత్యాచారం చేయబడ్డ బాధితురాలకు చివరి రోజు అయింది. కానీ చేసినోడికి జీవితం ఇంకా భూమి మీద నౌకలు ఉన్నాయి. ఇది జరుగుతుంది. కానీ మీరు హోంమంత్రి హోదాలో అదే చివరి రోజు అంటున్నారు. చివరి రోజు వాళ్ళకి కాదు, అత్యాచార బాధితులకి చివరి రోజు అవుతుంది. అత్యాచారం చేసిన వాళ్ళకి కావట్లే, ప్రవర్తించిన వాళ్ళకి కావట్లే. ప్రవర్తించిన వాళ్ళు మంచిగా దర్జాగా ఉంటున్నారు, ఏదో వాళ్ళకున్న తెలుగుదేశం పార్టీ నాయకులతో ఉన్న వాళ్ళ సంబంధాలతో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మళ్ళీ బాధితులు లబోదీబం అనే పరిస్థితి ఉంది. ఇది ఒక వార్త. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.